బంగారం కొనాలనుకుంటున్న వారికి ఈ రోజు నిజంగా మంచి రోజని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా దేశీయ బులియన్ మార్కెట్‌లో ధరలు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అయితే ఇవాల్టి మార్కెట్ ప్రారంభం కావడంతోనే పసిడి ధరల్లో సానుకూల మార్పు చోటు చేసుకుంది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు లేదా పెట్టుబడి కోసం బంగారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వినియోగదారులకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది. మరోవైపు వెండి ధరలు మాత్రం ఎటువంటి కదలికలు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జూన్ 19న 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 3,650 తగ్గడంతో ప్రస్తుతం 1,45,860 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే నగల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర 3,350 తగ్గి 1,33,700 వద్ద కొనసాగుతుంది. ఇక ట్రెండీ ఆర్నమెంట్స్ కోసం వాడే 18 క్యారెట్ల బంగారం ధర కూడా 2,740 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములకు 1,09,390గా నమోదైంది. బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తూ ఉండగా వెండి ధరల్లో కూడా పతనం కొనసాగుతోంది. కిలో వెండిపై ఏకంగా 15,000 తగ్గి 2,75,000 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా వెండి ధరలో తీవ్ర హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉండడంతో ఇన్వెస్టర్లు మార్కెట్ ధోరణిని చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. పారిశ్రామికంగా, పెట్టుబడి పరంగా వెండికి ఉండే డిమాండ్ దృష్ట్యా రాబోయే రోజుల్లో ఇందులో ఎలాంటి మార్పులు ఉంటాయో వేచి చూడాలి. గ్లోబల్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఆగస్టు 5 గడువు కలిగిన బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధర MCX లో 1,47,250 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది గత ముగింపు ధరతో పోలిస్తే 2,059 తక్కువ. జూలై 3 గడువు కలిగిన వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధర 2,31,828గా నమోదైంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే 5,744 మేర తగ్గింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.